ప్రతి యుగంలో ధర్మాన్ని రక్షించేందుకు విష్ణు ఎత్తిన దశావతారాలు. మొదటిది మత్స్య అవతారం. ప్రళయకాలంలో వేదాలను రక్షించేందుకు అవతరించాడు. రెండవది కుర్మ అవతారం. క్షీరసాగర మదనంలో మదన పర్వతాన్ని మూసేందుకు అవతరించాడు. మూడవది వరాహ అవతారం. భూమిని హిరణ్యాక్షుడి నుండి కాపాడేందుకు అవతరించాడు. నాలుగవది నరసింహ అవతారం. భక్త ప్రహ్లాదుడిని రక్షించి హిరణ్యకశపుణ్ణి సంహరించాడు. వామన అవతారం. బలిచక్రవర్తికి 3 అడుగుల భూమి అడిగి విశ్వరూపం ధరించాడు. పరశురామ అవతారం. అహంకారంతో నిండిన రాజులను శిక్షించేందుకు. రామావతారం. రావణాసుని సంహరించి న్యాయపాలన చూపించాడు. కృష్ణ అవతారం. మహాభారత యుద్ధంలో గీతోపదేశం ఇచ్చాడు. బుద్ధావతారం. హింసను నివారించి జ్ఞాన మార్గాన్ని చూపించాడు. కల్కి అవతారం. ఇది రానున్న అవతారం. మన కలియుగంలో చివరిలో దుష్ట సంహారం కోసం అవతరిస్తున్న కల్కి అవతారం. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇలా ప్రతి అవతారాన్ని ఒక్కో షార్ట్ గా చూపిస్తూ వస్తాను. అంతలోపు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.